ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో గరుడ మహాపురాణంలో శ్రీహరి మనందరినీ రక్షించడానికి, మనందరి రక్షణ కొరకు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చానండి. అదే విష్ణు పంజర స్తోత్రం. పంజరము అంటే రక్షించేది అని అర్థంట. మనం అందరం కూడా ఈ స్తోత్రాన్ని తప్పకుండా పఠించుకోవాలన్నమాట. సో ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నానండి. వీడియో చివరలో స్తోత్రాన్ని కూడా అందించాను మీకు. ప్రవక్ష్యామధునా హేతద్వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. హలమాదాయ సౌసందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం సాతనం గృహ్య పుండరీకాక్ష రక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గసూదాయ చర్మాధ అస్త్రశాస్త్రాదికం హరే. పాంచజన్యం మహాశంఖమనుఘోప్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞసూకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీం సప్రగృహ్య శ్రీవత్సకంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్యం త్వంతరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తే స్త్వపరాజిత. విశాలాక్షం సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే. అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్ష్యాద్యంగురేషు సత్వత్వం బాహుపంజరం. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం అన్యాంశ్చ సురకంటకాన్. ఏతజ్జపన్నరో భక్త్యా శత్రున్ విజయతే సదా. ఈ స్తోత్రములో శ్రీవిష్ణు అవతారములైన హయగ్రీవ, మహామత్స్య, యజ్ఞవరాహ సంబోధనలతో గల శ్లోకములలో శ్రీహరిని శరణు వేడుట గమనించగలము. మహేశ్వర పురాతన కాలములో మొట్టమొదట ఈ మహిమాన్విత స్తోత్రాన్ని కాత్యాయని దేవికి అంటే దుర్గాదేవికి ఉపదేశించగా ఈ స్తోత్ర పఠనం వలన ఆ దేవి మహిషాసురుడు, రక్తబీజుడు మొదలగు రాక్షసులను జయించగలిగింది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అన్ని వేళలా విజయం సిద్ధించగలదు. ఇప్పుడు భుక్తిని ముక్తిని ఇచ్చే యోగం గురించి సూక్ష్మంగా చెబుతాను. దీని పరమధ్యేయం ఏమిటంటే ఈశ్వరునిగా వచింపబడినది ఏదైతే ఉంటుందో దానిని శ్రీహరి భక్తగణములు ఉపాసించడం, తమ ధ్యానం ద్వారా దర్శించడం జరుగుతుంది. వాసుదేవ, జగన్నాథ, బ్రహ్మాత్మ క్షరాక్షర వివర్జిత శబ్దముల చేత యోగివర్యులు దర్శించేది నన్నే. ద్రష్ట, శ్రోత,
ధ్రాత మొదలైన 6 విధాలుగా అన్ని దేహాలలోనూ నేను ఉండి లేనట్లుంటాను. అతీంద్రియుడను, ఇంద్రియ ధర్మాలు గాని నామగోత్రాలు గాని లేనివాడను. మనోధర్మములు బుద్ధి ఇత్యాదులకు అందని వాడను. సర్వబోధకర్తను, సర్వసాక్షిని, సర్వజ్ఞుడను నేనే. మహాశాంత, భయరహిత, సర్వగత, సర్వప్రాణి వినిర్ముక్త, ప్రాణిగతాల్లో ప్రాణిస్వరూపాన్ని నేనే. నియంతను, పరమానందుడిని, జాగృత్, సుషుప్త, స్వప్నావస్థలలో కూడా జగద్రక్షణ కారణుడును. ఈ విధంగా నన్ను తెలుసుకుని నన్ను ధ్యానం చేసే వారికి తప్పక విష్ణులోకం ప్రాప్తించగలదు. ఇదండి శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో మనందరినీ రక్షించగల విష్ణు పంజర స్తోత్రాన్ని ఈ విధంగా చెప్పారు. ఈ స్తోత్రాన్ని మనమందరం కూడా భక్తితో చదువుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మరి ఇంకొన్ని మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.